వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. జ్వరం రాగానే బాడీ టెంపరేచర్ క్రమంగా పెరుగుతుంది, జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, ఏం తినాలనిపించదు, నోరంతా చేదుగా ఉంటుంది, మైండ్ స్తబ్దుగా మారి నీరసంతో నిద్ర ఆవహిస్తుంది. అయితే జ్వరాన్ని తగ్గించాలంటే ముందుగా టెంపరేచర్ను కంట్రోల్ చేయాలి. అమాంతం పెరిగిపోయిన టెంపరేచర్ను నార్మల్ లెవెల్కి తీసుకువస్తే జ్వరాన్ని తగ్గించినట్టే. అందుకోసం ఓ చిన్న చిట్కాను పాటిస్తే చాలు. ఓ కప్పు పెసరపప్పును తీసుకొని దానిని ఓసారి కడిగి ఓ గిన్నె నిండా నీళ్లు పోసి అందులో పెసరపప్పును ఓ 20 నిమిషాల పాటు నానబెట్టాలి. 20 నిమిషాల తర్వాత ఆ పెసరపప్పు నానబెట్టిన నీళ్లను ఓ గ్లాసులో పోసి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి తాగించాలి. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి ఈ నీటిని తాగిన 10 నిమిషాల్లో అతని బాడీ టెంపరేచర్ క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఓ 20 నిమిషాల తర్వాత అతడు సాధారణ స్థితికి చేరుకుంటాడు. అప్పటి వరకు చేదుగా అనిపించిన అతని నోరు ఇప్పుడు కాసింత దారిలోకి వస్తుంది. ఆ సమయంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తినిపించాలి. దీనితో పాటు డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతుండాలి. పెసరపప్పులో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలున్నాయి. ఓ 20 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల ఆ గుణాన్ని నీటికి సంక్రమింపజేస్తుంది పెసరపప్పు. అంతేకాకుండా పెసలలో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్తో పాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. సూర్యుని నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుండి కూడా కాపాడే శక్తి పెసర్లకు ఉంది. పెసర్లను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం. వేడి ఎక్కువగా ఉండే వాళ్లకు ఈ పెసరపప్పు ఓ వరం లాంటిది. ఇన్ని లాభాలున్న పెసరపప్పును రెగ్యులర్గా వాడుతుండండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.